చర్చించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభలో తీర్మానం చేయాలని సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభాపతికి నోటీసులు ఇచ్చారు. తామిచ్చిన అనధికార తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని కోరారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. రాహుల్ ను ప్రధాని చేసేందుకు రాష్ట్రాన్ని అగ్నిగుండాల్లా మార్చారని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును తిరిగి వెనక్కు పంపాలని పయ్యవుల కేశవ్ డిమాండ్ చేశారు. ఎవరండి, ఎందుకు వచ్చారండి, వీడికి ఏం పని చేస్తున్నారండి? ఆ మధ్యప్రదేశ్ లో 3 పర్యాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని వ్యక్తి ఈ రోజు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిన్న బిఎస్ఎఫ్ ఫ్లైట్ లో ఈ యొక్క తీర్మానాలు, ఈ యొక్క బిల్లులు రావాల్సిన అవసరం ఏముంది? ఆ బిఎస్ఎఫ్ ఫ్లైట్ రెగ్యులర్ ఫ్లైట్ వచ్చి కానీ బిఎస్ఎఫ్ ఫ్లైట్ లో డబ్బులు కూడా వచ్చాయి, మనీ బాక్సెస్ వచ్చాయి. ఎమ్మెల్యేలను కొంతమంది కొని దీనికి మద్దతు కూడగొట్టాలని చెప్పని దిగ్విజయ్ సింగ్ వచ్చి కూర్చున్నాడు. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వచ్చినటువంటి బిల్లుని అంతే శరవేగంగా తీర్మానం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యతిరేకిస్తున్నది అన్నటువంటి తీర్మానంతో భారత రాష్ట్రపతికి ప్రత్యేక విమానం ద్వారానే పంపించాలని మేము ముఖ్యమంత్రిని, రాష్ట్ర శాసనసభాధిపతిని కోరుతున్నాం. ఆ ప్రత్యేక విమానానికి అవసరమయ్యేటువంటి ఖర్చుల్ని మా జీతభత్యాల నుంచి కూడా తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి మేము సంకేతాన్ని ఇస్తున్నాం.